పంపిణీ, క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు, ఏకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే పాత వాటి స్థానంలో కొత్తవి, కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల ఆప్షన్లకు అవకాశం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం, ఈ రబీలో 10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం అంటూ మంత్రి నాదెళ్ల స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చిన్న కాంట్రాక్టర్లకి చిల్లు అంటూ ఐప్యాక్ పనులకు మాత్రం బిల్లులు, ఎన్నికల ముందు ఐప్యాక్ సూచనలతో పనులు, నేటి రాజకీయ ఒత్తిళ్లతో వాటి చెల్లింపులు, సర్కార్ మారిన పాత కాంట్రాక్టులకు కష్టాలే, 2014-19లో చేసిన బిల్లులు ఇంకా పెండింగే, ఇప్పుడు గుంతలు పూడ్చిన తమ్ముళ్లకు బిల్లులో కోటిలో బకాయిల చెల్లింపు ఉత్తుదేనా, 1200 కోట్లలో సగం జగన్ హయాం పనులకే అంటూ, ఏవీఐపీ ప్రోగ్రాం అంటే ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కుర్చీలు, బ్యారికేడ్లు, షామియానాలు వంటి పనులు చేసే కాంట్రాక్టుల బిల్లులు కొన్ని 5 ఏళ్లుగా, మరికొన్ని 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ పనులు చేసిన బిల్లులు జగన్ సర్కార్ చెల్లించడం లేదు. ఒక్కొక్కరికి 25 లక్షల లోపే పెండింగ్లో ఉంటాయి. ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ప్రకారం వీళ్ళందరికీ చెల్లింపు జరగాలి, కానీ పైసా రాలేదు. ఇటీవల చంద్రబాబు తణుకు వెళ్ళినప్పుడు అక్కడ పనులు చేయడానికి కాంట్రాక్టర్ల వల్ల ముందుకు రాలేదు. అధికారులు నానా తంటాలు పడి వీళ్ళని బతిమాలి ఏర్పాట్లు చేయించారు. గాజువాకలో ఒక కాంట్రాక్టర్ 2018 డిసెంబర్లో పాఠశాల గదులు నిర్మించారు. బిల్లు 63 లక్షలు. జగన్ ఉన్న 5 ఏళ్ళు ఈ బిల్లు క్లియర్ కాలేదు. ఇప్పుడు కోర్టులో బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం చేసిన పడితే ఆ కాంట్రాక్టర్ తన కష్టం తీరుతుంది అనుకున్నారు, కానీ ఇది క్లియర్ కాలేదు. 7 ఏళ్ళుగా అదే కష్టం అంటూ మేస్త్రిగా మారిన కాంట్రాక్టర్ అంటూ ఒక స్టోరీని రాశారు. లేకపోతే మా పింఛన్లు